హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది టవర్ ఫ్యాన్ అంటారనమాట. నార్మల్ ఫ్యానే, కాకపోతే మీకు చూపిద్దామనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇది ఒక కంప్లైంట్కి వచ్చింది. ఇది ఇప్పుడు కంప్లైంట్ ఏంటంటే తిరగట్లేదు. ఇది కస్టమర్ నానా ప్రయోగాలు చేసి తీసుకొచ్చారనమాట. అంటే లోపల క్లీనింగ్ చేసుకున్నారు, ఓపెన్ చేసి ఏమైంది ఏంటో చూసుకున్నారు. వాళ్ళకైతే అర్థం కాలే, మళ్ళీ బిగించి తీసుకొచ్చారనమాట మన దగ్గరికి. ఇది మీరు చూడొచ్చు, ఇందులో మన ఏసీలో బ్లోయర్ ఉంటుంది కదా, అలాంటిదే బ్లోయర్ ఉంటుంది. అలాగే మన కూలర్ మోటార్ ఉంటుంది కదా, అదే సేమ్ మోటార్ ఉంటుంది అనమాట ఈ బ్లోయర్ తిరగడానికి. ఇది అంటే మోటార్ కంప్లైంట్ లాగా అనిపిస్తుంది నాకు. కొంత ఓపెన్ చేసి చూద్దాం, నేను ఇంకా చూడలేదు. ఇప్పుడు ఇది కంప్లైంట్ ఏంటంటే, ఇప్పుడు ఈ సిరీస్ బోర్డు మీద మనం సప్లై ఇచ్చి మనం ఆన్ చేసాం అనుకోండి, ఆన్ చేసే ఉంది. అంటే స్టెప్పులు అయితే పనిచేస్తున్నాయి. మీరు ఇక్కడ లైట్ ఇండికేషన్ వస్తుంది కదా, స్టెప్పులు మారినప్పుడు స్టెప్ మారిందని కూడా మనకి ఆ లైట్ బ్లింక్ అవుతుంటే తెలుస్తుంది. అలాగే స్ప్రింగ్ కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది ఆసిలేషన్ ఉంది కదా, అటు ఇటు తిరగడానికి, అది కూడా రన్ అవుతుంది. ఓకే, సిరీస్లో రన్ అవ్వదు, డైరెక్ట్గా పెట్టినప్పుడు ఈ ఆసిలేషన్ అయితే రన్ అవుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, లైట్గా వైబ్రేషన్ వచ్చినట్టుగా ఉంటుంది. ఓకే, అదనమాట. మనం తిప్పినా సరే తిరగట్లా. ఒకవేళ మనం మోటార్ తిప్పుదామని ట్రై చేసినా ఆన్ చేయలేదు. అంటే మామూలుగా తిప్పుతుంటే తిరగట్లా. చూద్దాం ఓపెన్ చేసి. అంటే తిప్పితే తిరగాలి. మామూలుగా కెపాసిటర్ ప్రాబ్లం అయితే ఓపెన్ చేసిన తర్వాత కానీ తెలియదు ఏం ప్రాబ్లం ఏంటనేది. వెనకమాల 4 స్క్రూలు అనేవి ఉన్నాయి. ఓకే, ఇక్కడ 4 పక్కల 4 స్క్రూలు ఉన్నాయి. అలాగే కింద వైపున కూడా ఉన్నాయి, ఇక్కడ ఒకటి. ఈ ఓపెన్ చేస్తే మనకి ఈ ఫ్రంట్ కవర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, ఇది ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. అలాగే ఫోన్ పైన పెడతాను, స్టాండ్ ఎదురుగుండా తీసి. ఓకే, తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫోన్ మీకు కనిపించేలాగా పైన పెట్టాలి. ఓకే, కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ స్క్రూలు ఓపెన్ చేసేద్దాం. ఆల్రెడీ ఈ చాలా స్క్రూలు ఉన్నాయి, టైం ఎక్కువ పట్టిద్ది. కట్ చేసి చూపిస్తా. ఈ కింద వైపున ఉన్నాయి కదా, ఇవి కూడా 2 ఓపెన్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం తిరగేసుకోవాలి దీన్ని జాగ్రత్తగా. ఓకే, స్క్రూలు కూడా కింద పడతాయి. అరే, ఇప్పుడు మనం పై కవర్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయింది ఇలా. ఓకే, ఓపెన్ అయింది కదా. మీకు మొత్తం కనిపించట్లేదు అనుకుంటే ఇందులో. ఓకే, సరే. ఇప్పుడు ఏం చేద్దామంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది స్ప్రింగ్ మోటార్ అనమాట. మనకి అటు ఇటు గాలి రావడానికి ఆసిలేషన్ అనమాట. ఓకే, దానికోసం ఈ మోటారు ఇది బాగానే వర్క్ చేస్తుంది. అలాగే ఇందులో వచ్చే కంప్లైంట్లు అని చెప్తున్నాం కదా, అయితే ఈ మోటార్ పోద్ది ఆసిలేషన్ పని చేయకపోతే. అలాగే ఈ స్విచ్లు కూడా ఎక్కువ పోతూ ఉంటాయి. ఇక్కడ మీకు స్విచ్లు కనిపిస్తున్నాయి కదా, మెయిన్ స్కాట్ నుండి వచ్చే సప్లై ఇక్కడ స్విచ్ దగ్గర నుండి ఈ స్టెప్పులకి వెళ్ళిద్ది అనమాట మనం తిప్పుకున్నప్పుడు. ఓకే, అలాగే ఇక్కడ ఈ ఆసిలేషన్ మోటార్ కూడా దీని నుండి వెళ్ళిద్ది. ఈ స్విచ్లు పోయే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఎప్పుడన్నా చెక్ చేసుకోవాలంటే చెప్తున్నా. ఈ స్విచ్ పోయిందనుకోండి, ఈ మోటార్ అనేది పనిచేయదు. ఇప్పుడు అయితే పనిచేస్తుంది స్విచ్. ఈ స్విచ్ పోతే ఈ ఆసిలేషన్ మోటార్ అనేది పనిచేయదు. ఓకే, ఒకసారి ఆపేసి మనం దీని సంగతి ఏంటో చూద్దాం. అబ్బో, మోటారు బాగా హీట్ అయిపోయి కాలిపోతుంది. ఒకసారి మళ్ళీ పెట్టి గట్టిగా తిప్పి చూద్దాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు రన్ అవుతుంది కానీ ఓకే, ఫోర్స్గా గాలి అనేది రావట్లా. రన్ అవ్వటం అయితే రన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇందులో సరిగ్గా కనిపించలేదు అనుకుంటా. ఓకే, మళ్ళీ ఆపేస్తే ఆగిపోతుంది. ఒకసారి ఆపేసి ఆన్ చేద్దాం. ఓకే, అటు తిప్పినా తిరిగిపోతుంది. ఓకే, ఇది కెపాసిటీ ప్రాబ్లం నేను అనుకోవడం. కెపాసిటీ కూడా మార్చి చూద్దాం. ఇప్పుడు ఫాస్ట్ అయింది అటు తిప్పితే. ఓకే, ఇప్పుడు ఒకసారి ఆపేసి చూద్దాం. ఆపేసాం కదా, ఇప్పుడు ఒకసారి ఆపి పెడదాం.
రైట్, కెపాసిటీ ప్రాబ్లం అవ్వచ్చు, మనం కెపాసిటీ మార్చేద్దాం. మీకు ఇది ఎలా ఉంది ఏంటనేది తెలుస్తుందని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది కూలర్ లోపల మోటార్ ఉంటుంది కదా, అలాంటి సేమ్ మోటార్ అనమాట. మనకి బ్లోయర్ కూడా బయటకు వచ్చేసింది. ఒకవేళ ఇది మనం క్లీనింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చాలా గట్టిగా ఉంది. ఈ స్క్రూ ఓపెన్ చేసామనుకోండి, ఈ బ్లోయర్ కూడా బయటకు వచ్చేసింది అనమాట. మీరు చూడొచ్చు, కదులుతుంది కదా. ఓకే, ఇక్కడ స్క్రూ తీయటమే, మనం లాక్కోవచ్చు బయటికి. ఆల్రెడీ కడిగేశారు కదా, అదేం తీయ అవసరంలా మనం. ఓకే, దాన్ని అట్లా ఉంచేద్దాం. ఇప్పుడు మనం ఈ కెపాసిటర్ మార్చి చూద్దాం. ఇది 4MFD. ఓకే, సరే ఇంకా అనిపించట్లేదు కానీ 4MFDయే. ఇక్కడ చూడదు ఫ్రెండ్స్, ఇది 4MFD కదా. ఇప్పుడు దీన్ని చేంజ్ చేసి చూద్దాం. మనం ఈ వైర్లు కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కట్టర్ ఎక్కడ ఉందో, సప్లై తీసాం కదా. ఓకే, సరిపోయిద్దిలే. మనది దీనికి కూడా స్లీవ్ తీద్దాం. ఈ నెల ఉంటే వైర్లు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి. ఓకే, ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు దీనికి జాయింట్ వేసేసుకుందాం. ఓకే, రెండు కలిపాం కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది కొంచెం సైజ్ ఎక్కువ ఉంది, అందులో పట్టట్లా. ఇంకో ట్యాగ్ అనేది ఇంకోటి వేసుకోవాలి, అది వేద్దాంలే. కానీ ముందు ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఇది ఇలా ఉంచి దీని వైర్ పెడదాం. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడు రన్ అవుతుంది, ఏదో రుద్దుకుంటుంది. ఏదో పడి ఉంటుంది దీని లోపల. ఓకే, మీరు చూడొచ్చు, బాగా వస్తుంది ఇప్పుడు గాలి. అంటే ఒరిజినల్గా ఎలా వస్తుందో అలా వస్తుంది. కెపాసిటీ పోయింది అనమాట. ఓకే, ఒకవేళ కెపాసిటీ పోయింది కదా అని మామూలుగా తిరగట్లేదు అని చెప్పి మనం పెట్టామనుకోండి, మోటార్ కూడా కాలిపోయింది అనమాట. ఇప్పటికే ఇందాక పెట్టినందుకే ఇది బాగా కాలుతుంది, అసలు పట్టుకోలేనంత కాలుతుంది. ఓకే, మనం ఇది స్లో అయినప్పుడు కెపాసిటీ మార్చేసుకోవడం మంచిది అనమాట. ఓకే, ఇలా పూర్తిగా వాళ్ళు ఎందుకో యాక్సిడెంటల్గా పెట్టలేదు అనుకుంటా, అందుకే లేకపోతే మోటార్ కాలిపోయిద్ది అనమాట, ఓవర్ హీట్ అయిపోయి. ఓకే, ఇది కంటిన్యూటీ అనేది పోయింది. ఓకే, ఇది దీంతో పాటు వచ్చింది కదా. ఒకటి అలా పోతా ఉంటే మనం చెప్పలేము వీటి గురించి. ఓకే, ఇప్పుడు మనం టేప్ వేసుకుని దీనికి ఒక ట్యాగ్ వేరేది వేస్తాను, అలాగే బిగించేసుకోవడమే. మీరు చూశారు కదా ఇందాక ఎంత అదే తేలిగ్గానే తీసాం కదా, మీకు ఏమి ఇబ్బంది ఉండదు. బిగించిన తర్వాత నేను చూపిస్తా ఇది ఎలా వస్తుంది ఏంటనేది. ఓకే, రెండు వైపులే వేస్తాం కదా. మీరు ఇక్కడ చూడొచ్చు, సౌండ్ అది కూడా గమనించవచ్చు. సౌండ్ కూడా అంటే గాలి సౌండ్ అయితే వస్తుంది, సైలెంట్గా ఉందన్నమాట, చాలా నీట్గా కూడా ఉంది. అలాగే ఇది స్ప్రింగ్ అనమాట, మనం అటు ఇటు ఇది గాలి అటు ఇటు రావడానికి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో ఈ టవర్ ఫ్యాన్ గురించి ఎలా ఉంటుంది ఏంటనేది అంటే తెలియదని కాదు, తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళ గురించి కొంత ఆలోచించి వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేశాను. ఈ వీడియో నచ్చితే మర్చిపోండి లైక్ చేయండి, ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.